బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమై ఉండలేము. ఆమేన్. మనం విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తేనే ఆయనకి ఇష్టమవుతాం. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, అడిగిన దానికి ఫలము దయచేయువాడని నమ్మాలి. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, నీకేదైతే అవసరత ఉందో, నువ్వేదైతే బాధలో ఉన్నావో ఆ బాధ నుండి విముక్తి చేయగల దేవుడని నువ్వు విశ్వసించాలి. ఆమేన్. విశ్వాసం అనగా అర్థం ఏంటంటే నమ్మడం, ఆధారపడడం. నమ్మి ఆధారపడడం. కనిపిస్తున్న చైర్, ఆ కుర్చీ నాకు కనిపిస్తుంది కాబట్టి నేను ఎలా అక్కడికి కూర్చోగలుగుతాను, నన్ను ఆపగలుగుతున్నది. కనిపిస్తున్నటువంటి కుర్చీ మీద నేను కూర్చుంటున్నాను, నన్ను ఆపగలుగుతున్నది. కనిపించని దేవుణ్ణి, కనిపించని ఆయన నిత్య శక్తిని నమ్మడమే విశ్వాసం. రెండు చేతులెత్తి హల్లెలూయా కలుగుతుందంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. ఆమేన్. ఇక్కడే ఉన్నారా మీరందరూ? ముసలమ్మ ముచ్చట్లు వింటే మనకేం రాదు. వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు వింటే మనం చావు దగ్గరికి వెళ్తాం, కానీ నువ్వు చావు నీడలోకి వెళ్ళినా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. రెండు చేతులు పైకి